నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభశ్రీ కిచెన్. ఈరోజు సింపుల్‌గా రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాం. దీనికి పెద్దగా హడావిడి ఏమీ అవసరం లేదండి. ఈ సండే లంచ్‌లోకి ఇలా ట్రై చేసేయండి మరి రొయ్యల కూరని. ఒక బౌల్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన రొయ్యల్ని తీసుకోవాలి. వీటిలో బ్లాక్‌గా వెయిన్స్ ఉంటాయి కదా! వాటిని తీసేసి తీసుకున్నానండి. అవి తీసేస్తే కర్రీ చేయడానికి చాలా బావుంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్‌పై కడాయి పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మనం శుభ్రం చేసిన రొయ్యలన్నింటినీ వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే ఇందులో వాటర్ వస్తుందండి. వీటిని అంతా ఓసారి కలిపి ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే వాటర్ వస్తుంది కదా! ఈ వాటర్‌ని కళాయిలో ఉంచేసి రొయ్యల్ని వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే రొయ్యల్లో ఉండే నీచు వాసన పోతుంది. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఓ 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్‌గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటో పై పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇందులో సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి టమాటోని మగ్గించుకోవాలి. చూడండి, టమాటో మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యల్ని వేసుకొని ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా కసూరి మేతి, ఓ పచ్చిమిర్చి చీలిక, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని మూత పెట్టి ఓ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఓసారి మొత్తం కలుపుకోవాలండి, రొయ్యలన్నీ మంచిగా కలిసేటట్టు. ఇలా కలుపుకున్నాక స్టవ్ బంద్ చేసుకుంటే మన రొయ్యల కర్రీ రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని చపాతీ, రైస్‌లోకి చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.